యుద్ధాలనగానే మనకు సాధారణంగా రెండు దేశాలు లేక రెండు గ్రూప్స్ మధ్య జరిగే పోరే గుర్తొస్తుంది. అయితే చరిత్రలో మనుషులకు పక్షులకు మధ్య కూడా పోరు జరిగిందని మీకు తెలుసా? ఈము కోడిగా పిలిచే ఈ పక్షులు సైనికులను 3 చెరువుల నీళ్లు తాగించాయి. ఇంతకీ ఈ ఈము వారేంటి, ఎప్పుడు జరిగింది, ఈరోజు అనగనగలో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధం ముగిశాక వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చాలా మంది మాజీ సైనికులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భూములు ఇచ్చింది. ఈ క్రమంలో ఇతర రైతులతో కలిసి అందరూ ప్రభుత్వ సూచనల మేరకు గోధుమల సాగు చేయడం మొదలుపెట్టారు. అయితే సాగుకు సంబంధించి సబ్సిడీలు ఇవ్వడం వంటి సాయం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఇలా ఎన్నో సవాళ్ల మధ్య వ్యవసాయాన్ని నెట్టుకొస్తున్న రైతులకు 1932లో ఈము కోళ్ల రూపంలో సవాళెదురైంది. బ్రీడింగ్ సీజన్ అయిపోవడంతో ఈమూలన్నీ తీర ప్రాంతాల వైపు వలస వచ్చాయి. ఈ క్రమంలో 20,000కు పైగా ఈమూలు పశ్చిమ ఆస్ట్రేలియాపై దాడి చేశాయి. సాగు భూములు వాటి అవసరాలకు అనుగుణంగా ఉండడంతో ఆ పంటలపై దాడి చేస్తూ ఆ ఆహారం తింటూ దాదాపు 20,000 ఈమూలు అక్కడ తిష్టవేశాయి. ఈ సమస్యను రైతులు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో మిషన్ గన్లతో ప్రభుత్వం సైనికులను రంగంలోకి దింపింది. ఇక ఆ ఏడాది నవంబర్లో మేజర్ మెరెడిత్ ఆధ్వర్యంలో ఈమూలపై పోరు మొదలైంది. నవంబర్ 2న ఈ ఆపరేషన్ ప్రారంభం కాగా ఆశించిన స్థాయిలో వీరు ఈమూలను హతమార్చలేకపోయారు. 4 రోజులు గడిచేసరికే ఈ ఈమూస్ అన్నీ ఆ సైనికుల దాడులకు అలవాటు పడిపోయాయి. ఆ తర్వాత అవే సొంతంగా ప్లాన్ చేసుకోవడం మొదలుపెట్టాయి. జవాన్ల పథకాలను బోల్తా కొట్టించేలా ఆ ఈమూస్ నడుచుకోసాగాయి. చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి ఈ ఈమూలు గ్రూప్కు ఒకటి చప్పున లీడర్లను పెట్టుకున్నాయట. గ్రూప్లోని ఈమూలు పంటపై దాడి చేసి ఆహారాన్ని ఓ పట్టుపడుతూ ఉంటే ఆ లీడర్లు కాపాడుకోవడం మొదలుపెట్టాయట. సైనికులు వస్తున్నారని పసిగట్టగానే గ్రూప్లను అప్రమత్తం చేయడం ప్రారంభించాయట. కొన్ని రోజులకు గాని సైనికులు ఈ విషయాన్ని కనిపెట్టలేకపోయారు. గంటకు 50 కిలోమీటర్ల వేగంతో పరుగులెత్తే ఈ ఈమూలను వెంటాడడం జవాన్లకు సవాలైపోయింది. నవంబర్ 8 వరకు ఈ ఆపరేషన్ జరగగా ఆశించిన స్థాయిలో ఫలితం రాకపోవడంతో మధ్యలోనే ఆగిపోయింది. మళ్లీ ప్రజల విజ్ఞప్తి మేరకు నవంబర్ 13 నుంచి ఆపరేషన్ పునఃప్రారంభం కాగా డిసెంబర్ 10 వరకు కొనసాగింది. మొత్తంగా ఆపరేషన్లో 9,860 రౌండ్ల కాల్పులు జరగగా 986 ఈమూలను చంపినట్లు ఓ రిపోర్ట్ పేర్కొంది. ఇది ప్రభుత్వం ఆపరేషన్కు ముందు అంచనా వేసిన దానికంటే తక్కువే. ఈ ఆపరేషన్ నడిపించిన మేజర్ మెరెడిత్ సైతం ఈమూల సామర్థ్యం, తెలివితేటలకు ఆశ్చర్యపోయారు. ఈ ఈమూలతో సైన్యంలో ప్రత్యేక డివిజన్ ఉంటే ఆ సైన్యాన్ని ఓడించడం ఎవరి వశం కాదని ఆయన పేర్కొన్నారు. అంతలా ఈ ఈమూలు అక్కడి ప్రజలను కంగారు పెట్టాయి. ఆ తర్వాతి కాలంలో పొలాల చుట్టూ భారీ ఫెన్సింగులు ఏర్పాటు చేయడం, ఈమూల దాడులు తగ్గడంతో అక్కడి రైతులు ఊపిరి పీల్చుకున్నారు.